ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను పుట్టినప్పటి నుంచి నా లైఫ్లో ఎప్పుడు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోలేదండి. మామూలుగా అయితే దీపావళి రోజు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దీపం పెట్టి నైవేద్యం పెట్టేవాళ్ళం. హ్యాపీగా ఈవినింగ్ టైంలో క్రాకర్స్ పేల్చేవాళ్ళం. కానీ ఈ ఇయర్ 2025లో ఈ దీపావళికి లక్ష్మీ పూజ చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏమేమి ఇష్టమో, ఎలా చేయాలో, ఏమేమి కావాలో, ఏ పూజ విధానం ఎలానో అన్నీ తెలుసుకొని ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నా. లిటరలీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. లక్ష్మీ అమ్మవారిని అలా అలా చూడాలని అనిపిస్తుంది. అంతలా చాలా చక్కగా రెడ్ ఫ్లవర్ తో, కాయిన్స్ తో, అలంకారాలతో మెరిసిపోతూ ముద్దుగా ఉన్నారు కదా. పూజ అంతా అయ్యాక క్రాకర్స్ పెట్టి ఇలా పూజ కంప్లీట్ అయితే చేసాము. ఒకటి గమనించాము, అదేంటి అని అంటే ఇల్లు అంతా క్లీన్ గా నీట్ గా ఉంది, ఏది లేదు, ఏమి కనిపించలేదు. అంతవరకు అయితే మేమందరం అలా కూర్చొని ఉన్నాక నల్ల చీమలు కుప్పలు కుప్పలు అమ్మవారి ముందు పడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. కరెక్ట్ 8:15కి పూజ కంప్లీట్ అయింది. చాలా నల్ల చీమలు మళ్ళీ 8:25 వరకు మాయం. ఎవ్వరికి అసలు ఏం అర్థం కాలేదు. ఇట్లా అంత డీటెయిలింగ్ చేశాక ఎస్ చాలా శుభం అని అన్నారు. ఇంతకీ మీకు తెలుసా ఎందుకు ఇలా వస్తాయో? తెలిస్తే కామెంట్ చేయండి.